ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం సెగ తాకిందని సిఐటియు నాయకులు జె అయోధ్యరామ్ అన్నారు. ప్లాంట్లో స్టీల్ ఉత్పత్తికి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కొరత ఏర్పడిందని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో రోజుకి 12 టన్నుల ఎల్పీజీ వినియోగిస్తారన్న అయోధ్యరామ్ ప్రస్తుతం 120 టన్నుల ఎల్పీజీ నిల్వలు ఉన్నట్టు వెల్లడించారు. మరో 300 టన్నుల లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ని బుక్ చేసినా ఇంకా డెలివరీ కాలేదన్నారు పోరాట కమిటీ నాయకులు అయోధ్యరామ్. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించి కేంద్ర పెట్రోలియం శాఖతో మాట్లాడాలని అయోధ్యరామ్ కోరారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం నడుస్తూ ఉంది. ఈ యుద్ధంలో భాగంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కూడా దాని తాలూకా సెగ తగిలింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో రోజుకి 12 టన్నులు లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ వాడుతూ ఉంటారు. కేవలం వారం రోజులు సరిపడా నిల్వలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. మరో 300 టన్నులకి డబ్బులు చెల్లించి లైన్లో ఉన్నా ఇవ్వడానికి సాధ్యం కాదని ఐఓసీ అధికారులు చెప్తా ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో స్టీల్ ఉత్పత్తి చేయాలంటే వివిధ రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి 20 రకాల రా మెటీరియల్స్ తీసుకొచ్చి 30,000 మంది పైచిలకు ఉద్యోగులు పనిచేసి స్టీల్ను ఉత్పత్తి చేస్తాం. ఆ స్టీల్ ఉత్పత్తి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంది కాబట్టి ఈరోజు మార్కెట్లో ధరలు అనేవి సరైన పద్ధతి నడుస్తూ ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎల్పీజీ వల్ల మూతపడితే కనుక కృత్రిమ కొరత సృష్టించేదాని కోసం చాలామంది సిద్ధంగా కాసు కూర్చున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో రైతులకు పనికొచ్చే అమ్మోనియా తయారవుతుంది, అది ఆగిపోతుంది. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మెడికల్ ఆక్సిజన్ తయారవుతుంది, అది ఆగిపోతుంది. అలాగే బెంజాలు నాప్థలిన్ అనేక బై ప్రొడక్ట్స్ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వస్తూ ఉన్నాయి. ఇవన్నిటి కూడా ప్రమాదం రాబోతూ ఉంది.